ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తుడికి రిటైర్మెంట్ తప్పనిసరి. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేకసార్లు ప్రభుత్వంతో ప్రశంసలు పొందినటువంటి మా బావగారు చాపల శ్రీనివాసరావు గారు ఈరోజు తన ఉపాధ్యాయ వృత్తి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తన కుటుంబంలో పిల్లల్ని డాక్టర్స్గా, ఇంజనీర్గా తీర్చిదిద్దడంతో పాటు అనేక మంది విద్యార్థులని కూడా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపి వారిని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో మా బావగారు అనేక విధాలుగా కృషి చేసి ఉన్నారు. వారు ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్న సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న పాటు వారి మిగతా జీవితాన్ని కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంతో గడపాలని, అందుకు ఆ భగవంతుడు వారికి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్. ఈ నెల 30వ తారీఖున పదవీ విరమణ చేయబోతున్నటువంటి మా బావగారు చాపల శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాపల శ్రీనివాసరావు గారి మంచితనం గురించి, వారి యొక్క వ్యక్తిత్వం గురించి నా మాటలు చెప్పమని అన్నారు. కానీ నేను చాపల శ్రీనివాసరావు గారి గురించి, అతని మంచి మనసు గురించి, అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే నాకు తెలుగు భాషలో ఉన్నటువంటి 56 అక్షరాలలో ఏ అక్షరాలను ఉపయోగించి ఏ పదాలను వాడుదామో నాకు తెలియదు. మా బావగారి మనసు మాటలకు అందని మనసు. ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తు ఉందో కొలిసాం, భూమి చుట్టుకొలతను కొలిస్తాం. కానీ మేము మంచితనాన్ని కొలవడం చాలా కష్టం. నేను ఒకే ఒక మాట చెప్పగలుగుతాను మా బావగారి గురించి. ఈజ్ గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ. ఓకే, మమ్మీ ఇటు చూస్తే స్టార్ట్ డాడీ చెప్పు. పదవీ విరమణ శుభాకాంక్షలు మా బావగారైన చాపల శ్రీనివాసరావు గారికి. అన్నయ్య గారు నమస్తే. పదవీ విరమణ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో భగవంతుడు చల్లగా చూడాలని ఈ చెల్లెమ్మ కోరుకుంటుంది. మనవరాళ్లతో, మనవాళ్లతో శేష జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది ఈ చెల్లెమ్మ. Congratulations on your retirement. Your journey is really a remarkable and notable one and have been a true inspiration for all of us. Wishing you a good health and have a great time ahead. Thank you. ఈ నెల 29న రిటైర్మెంట్ అవుతున్న మా మామయ్యకి పదవీ విరమణ శుభాకాంక్షలు. మామయ్య, మా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్న ఇళ్లకు టైంని ఫాలో అవుతూ మీ ఉపాధ్యాయ వృత్తికే కాకుండా మీకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి బాధ్యతను నెరవేర్చారు. కాస్త ఇప్పటికైనా విశ్రాంతి తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ మామయ్య. Hi Maya, congratulations on your retirement. Wishing you the best of health, happiness and success on your new journey in life. హాయ్ బాబాయ్, మీరు రిటైర్డ్ అవుతున్న సందర్భంగా మీకు మా ఫ్యామిలీ తరపున బెస్ట్ విషెస్. మీ తీరు మాకు చాలా ఇన్స్పిరేషన్. మీ రిటైర్మెంట్ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. Wishing you very happy retired life and great health. ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మా బాబాయ్ శ్రీ చాపల శ్రీనివాస గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో ఉపాధ్యాయులతో దాదాపు గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ ఒక టీచర్గా మొదలై హెచ్ఎంగా, ఆ తర్వాత ఎంఈఓగా తన సేవలను అందిస్తూ
ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి యొక్క భవిష్యత్తు బంగారు బాటలు వేసే దిశగా పనిచేసిన మా బాబాయ్ శ్రీ చేపల శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. నడి సముద్రంలోనైనా ఒక నావ గమ్యం చేరాలంటే దానికి దిక్సూచి కావాలి. ఎంత గొప్ప మేధావి అయినా సరి అయిన మార్గంలో గమ్యం చేరాలంటే తనకి ఉపాధ్యాయుడు కావాలి. అలాంటి ఒక గొప్ప రంగంలో విరామం పొందుతున్నటువంటి మా బాబాయ్ శ్రీ చేపల శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.